రీసెంట్ గా సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ కి ఏం చెప్పింది అంటే సోషల్ మీడియాలో కంటెంట్ అనేది మరీ వరస్ట్ ఉంది కాబట్టి కొన్ని రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ చాలా రూల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందులో ఫాలో అయిన కొన్ని, ఫాలో కాని కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇండియాలో సోషల్ మీడియా ఎట్లా తయారైపోయింది అంటే ఎవడికి నచ్చింది వాడు పెట్టేసి అసలు ఒక సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉండదు. ఎవడికి ఏది నచ్చితే అది పెట్టుకుంటూ పోతున్నారు. అసలు కొన్ని సోషల్ మీడియాస్ అయితే మరి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి వాడే హీరో అన్నట్టు ఉంటది అనమాట కంటెంట్. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక మంచి డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ప్లాట్ఫామ్స్ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కావచ్చు. కాకపోతే ఏంటంటే క్రియేటర్ ఏదైనా చేస్తాడు వాడుకున్న దీన్ని బట్టి, వాడుకున్న ఇంట్రెస్ట్ బట్టి. కాకపోతే ఇన్ కేస్ ద కంటెంట్ అనేది బ్యాడ్ అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ప్లాట్ఫామ్. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా అంటే ఒక్కసారి ఒక ప్లాట్ఫామ్ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, రెండోసారి అదే ప్లాట్ఫామ్ తో పాటు మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఆ కంటెంట్ యాక్సెప్ట్ చేయడానికి చాలా ఫిల్టర్స్ పెడతాయి అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం ఒక ఫోటో కదా, ఒక వీడియో కదా ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే దాని గురించి డీటెయిల్ గా అనాలిసిస్ జరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ ఫిల్టరింగ్ చేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఏవైతే ప్లాట్ఫామ్స్ ఇండియాలో రన్ అవుతున్నాయో వాటిలోనే కొంత లిబరిటీ ఉందని నేను అనుకుంటున్నా. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచి కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల ప్రజలకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అనేది నా ఒపీనియన్.